రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. పెంచిన పెన్షన్ పంపిణీ 1 తారీఖు నుంచే ప్రారంభం. అధికారులకు ఆదేశించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పెంచిన పింఛను మొత్తం 7,000 జూలై 1న పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. పంపిణీలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నూతన పింఛను పాస్ పుస్తకాలను నగదుతో పాటు అందించాలన్నారు. సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా మహిళలకు జీవనోపాధులు కల్పనపై దృష్టి పెట్టాలని, బ్యాంక్ లింకేజ్ రుణాలు ప్రతి సంఘానికి సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే పెన్షన్‌కి సంబంధించి కొత్త పుస్తకాలైతే రాబోతున్నాయన్నమాట. ఇక్కడ చంద్రబాబు గారి ఫోటోతో ఉండే కొత్త పుస్తకాలైతే మీకు అందరికీ రాబోతున్నాయి. దాదాపు 66,00,000 మంది అందరికీ కూడా కొత్త పుస్తకాలైతే ఇస్తారు. కొత్త పుస్తకాలు ఇచ్చి మీకు పెన్షన్ డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. పాత పుస్తకాలు జగన్ గారి పుస్తకాలైతే చింపి పడేయడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పుడే వచ్చిన మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట. ప్రతి ఒక్కరు కూడాను ఒక లైక్ చేయండి. అలాగే ఎందుకంటే అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా అన్ని విషయాలు మీకు అందిస్తూ ఉంటాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.